చక్రిని కాపాడిన ధర్మేంద్ర తన తప్పు తెలుసుకుని కుమిలిపోతున్న మహా. అసలు ఏం జరిగింది? ఇదంతా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ మన ఛానల్కి ఎంతో సపోర్ట్నిస్తుంది. మహా అయితే చక్రిని అడుగుతూ ఉంటుంది, నన్ను ఎక్కడికైనా లాంగ్ డ్రైవ్ తీసుకువెళ్ళండి అని. అప్పటికి చక్రి అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. మీరు అడగాలే కానీ ఎక్కడికైనా తీసుకువెళ్తాను పదండి అంటూ ఇక తీసుకువెళ్ళంగానే అప్పుడు ఇక మహా అయితే ఆలోచిస్తూ ఉంటుంది, ఈ రోజుతో నా ప్రేమని అర్థం చేసుకుని ఉంటారు, నాకు ఖచ్చితంగా ఐ లవ్ యూ చెప్తారు అంటూ చక్రి అయితే ఒక పూల బొకే తీసుకువచ్చి మహాకైతే ఐ లవ్ యూ చెప్తాడు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మిమ్మల్ని ఇష్టపడుతున్నాను, మీరు కూడా నా ప్రేమని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నేను ఏం చేసినా ఎలాంటి పనులు చేసినా అన్నీ మీకోసమే చేశాను. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. నన్ను నా ప్రేమని అర్థం చేసుకొని నాకు భార్యగా మీరు శాశ్వతంగా ఉండిపోవాలని కోరుకుంటున్నాను. మీరేమంటారు అంటూ చక్రి అయితే అడుగుతూ ఉంటాడు. అప్పుడే మహా అయితే కోపంగా, నీలాంటి చీటర్ని ఎవరు ప్రేమిస్తారు అనుకుంటున్నావో? నాకు ఐ లవ్ యూ చెప్పడానికి అసలు నీకు ఎంత ధైర్యం? నేను నిన్ను ఎలా ప్రేమిస్తాను అనుకున్నావో? అడుగడుగునా మోసం చేస్తూనే ఉన్నావు. నేను మీ ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి నువ్వు చేసిన మోసాలన్నీ బయటపడుతూనే ఉన్నాయి. ఇప్పటికీ కూడా అలాంటప్పుడు నిన్ను ఎలా ప్రేమించి నిన్ను నమ్మి పెళ్లి చేసుకుంటాను అనుకున్నావో? అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావో? నేను నిన్ను ప్రేమించానని ఏ రోజు చెప్పలేదు. ఆ రోజు కేవలం ఆ పెళ్ళి ఆపడం కోసం మాత్రమే నేను నిన్ను పెళ్లి చేసుకున్నట్టు పోలీస్ స్టేషన్లో తప్పనిసరి పరిస్థితిలో ఒప్పుకోవలసి వచ్చింది. కానీ నువ్వు ఇలా అదే అవకాశంగా తీసుకొని నటిస్తావని అస్సలు అనుకోలేదు. ఎందుకు ఇలాంటి పనులు చేస్తూ నన్ను ఇబ్బంది పెడుతున్నావు అంటూ అడుగుతూ ఉంటుంది మహా అయితే. అది కాదు, ఇప్పుడు నేను ఏం చేశానని మీరు అంత కోప్పడుతున్నారు? ఎందుకు అంత సీరియస్ అవుతున్నారు? ఎందుకు నన్ను ఇలా బాధ పెడుతున్నారు అంటూ అడుగుతూ ఉంటాడు చక్రి అయితే. ఏం చేశావు? నా ఆధార్ కార్డ్ నీ దగ్గర పెట్టుకుని లేదని చెప్పావు. ఆ రోజు పోలీస్ స్టేషన్లో మన ఇద్దరి పెళ్లి పగడ్బందీగా ప్లాన్ చేసి జరిగేలా చేసి అక్కడ రిజిస్టర్ అయ్యేలా చేశావు. కోర్టుకి వెళ్ళి విడాకులు తీసుకుందాము అన్నా అక్కడ కూడా నీ ప్లాన్ అమలు చేశావు. మన ఇద్దరి మధ్య డైవర్సే రాకుండా చేశావు. ప్రతి విషయంలో నన్ను మోసం చేస్తూనే వచ్చావు. ఆ ధర్మేంద్ర గారికి ఫోన్ చేసి నాకు వార్నింగ్ ఇచ్చేలా చేశావు. అన్ని విషయాల్లో మోసం చేస్తూనే వచ్చావు అంటూ ఇక మహా అయితే అడుగుతూ ఉండగా, అది కాదు మహాగారు, నేను చెప్పేది ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇన్ని చేశావు అంటున్నారు తప్ప అవన్నీ ఎందుకు చేశానో మీకు అర్థం కావడం లేదా? మీ ప్రేమ కోసమే కదా నేను ఇదంతా చేసింది. మీరే నన్ను అపార్థం చేసుకుంటే నేను ఎలా భరించగలను? మీరు ఇది అంతా ఒక కల్పితం అనుకున్నా నేను మాత్రం మీరు నా జీవితంలోకి రావడం నా అదృష్టంగా భావించాను. ఆ దేవుడే మన బంధాన్ని ముడివేశాడు అన్నట్టు సంతోషంగా అనుకున్నాను. కానీ మీరెందుకు నన్ను అపార్థం చేసుకుంటున్నారో అర్థం కావడం లేదు. దయచేసి మీరు నన్ను అర్థం చేసుకోండి అంటూ అనగానే, ఇంకెప్పుడు కూడా నువ్వు ఈ ప్రస్తావన తీసుకురాకు. నిన్ను అందుకే బయటికి రమ్మని చెప్పాను. ఈ విషయం మాట్లాడడానికి నిన్ను ఎప్పటికీ నేను భర్తగా చూడలేను. కేవలం ఆ ఇంట్లో వాళ్ళ మీద అభిమానంతోనే నేను అక్కడ ఉంటున్నాను. వాళ్ళ గురించి విషయాన్ని అందరి ముందు బయట పెట్టకుండా నిన్ను తీసుకువచ్చి చెప్తున్నాను. చూడు, ఇంకెప్పుడు ఇలాంటి ఆశలు పెట్టుకోకు. నేను నిన్ను ఎప్పటికీ ప్రేమించలేను అంటూ మహా అయితే కోపంగా వెళ్ళిపోతుంది. అప్పటికి చక్రి అయితే కుప్పకూలిపోతాడు. చాలా బాధపడుతూ ఉంటాడు. ఏంటి మహాగారు ఇదంతా? ఎందుకు ఇలా చేశారు? ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? నేను ఏం తప్పు చేశానని? నేను చేసిన మోసాల్లో మీ మీద ప్రేమ కనిపించడం లేదా? నేను చేసిన మోసాన్నే చూస్తున్నారు తప్ప మిమ్మల్ని ఎంతగా ఇష్టపడుతున్నానో ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు అంటూ చక్రి కూడా కుమిలిపోతూ ఉంటాడు. మరుసటి రోజు ఉదయాన్నే ఇక మహా అయితే చాలా డల్గా కనిపిస్తూ ఉంటుంది. అది చూసిన కేశవ, మాధవ్, కన్నాకి ఎవరికి కూడా ఏమీ అర్థం కాదు.
ఇంతలో చక్రి అయితే మహాని చూసి కంగారు పడుతూ పక్కకి వెళ్ళి అయితే కూర్చుంటాడు. ఇక అది గమనించిన ముగ్గురు కూడా అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది? రాత్రి అంతా సంతోషంగా లాంగ్ డ్రైవ్కి వెళ్ళారు కదా, మరి ఇప్పుడు ఏమైంది, ఇలా ఉన్నారేంటి అంటూ ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు ఇక మాధవ్ అయితే మహాని అడుగుతూ ఉంటాడు, అమ్మా ఏమైంది, అలా డల్గా కనిపిస్తున్నావంటూ అనంగానే, అబ్బే ఏమీ లేదు పెద్ది, ఏమీ జరగలేదు అంటూ ఇక చెప్తూ ఉంటుంది మహా. సరే నాకు కాస్త పనుంది, నేను బయటికి వెళ్తున్నాను అంటూ మహా అయితే బయటికి వెళ్ళంగానే ఇంతలో ఒక పోస్ట్ అయితే వస్తుంది. మీకోసమే వచ్చింది అంటూ పోస్ట్ మ్యాన్ అయితే చెప్పంగానే, నాకు ఇప్పుడు పోస్ట్ ఏం వస్తుంది అంటూ ఇక మహా అయితే ఆ పోస్ట్ అయితే తీసుకుంటుంది. అప్పుడు ఇక ఓపెన్ చేసి చూడంగానే తన ఆధార్ కార్డు అయితే కనిపిస్తుంది. అది చూసి అసలు ఇప్పుడు ఇది ఎవరు పంపించారు, నేను ఎక్కడ అప్లై కూడా చేయలేదే అంటూ ఇక మహా అయితే అనుకుంటూ ఉంటుంది. ఏంటొదినా ఏమైంది అంటూ కన్నా అనేసరికి, నా ఆధార్ కార్డు ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు అంటూ ఇక అనంగానే అప్పుడే అది చూసిన కన్నా అయితే, వదిన నువ్వు అన్నయ్య భార్యగా చక్రి వైఫ్ అన్నట్టు ఇక్కడ ఆధార్ కార్డు వచ్చింది, ఒక్కసారి చూడండి అంటూ ఇక కన్నా అయితే అది చూపించంగానే అది చూసిన మహా అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంతలో చక్రి అయితే అక్కడే ఉండి చూస్తూ ఉంటాడు. అప్పుడే ఇక మహా అయితే, ఇదంతా మీ పనేనా అంటూ అనంగానే, అవును ఆధార్ కార్డు నేనే మీకు వచ్చేలా చేశాను, కానీ మీరు ఈ విషయంలో అపార్థం చేసుకోకండి, ఎందుకంటే మనకి మ్యారేజ్ అయినట్టు రిజిస్టర్ అయింది కదా, అందుకని మీకు నా వైఫ్గా ఆధార్ కార్డు వచ్చింది, మనం డైవర్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఆ కార్డు మారిపోతుందిలేండి, మీరు కంగారు పడకండి అంటూ ఇక చక్రి అయితే చెప్పంగానే ఓకే అంటూ ఇక అది తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది మహా. అప్పుడే కన్నా అయితే అడుగుతూ ఉంటాడు, అదేంటన్నయ్య అలా మాట్లాడుతున్నావేంటి, మీరు డైవర్స్ తీసుకోగానే అది మారిపోవడం ఏంటి, నువ్వేం మాట్లాడుతున్నావు అంటే, వదినమ్మని నిజంగానే దూరం చేసుకోవాలి అనుకుంటున్నావా, నువ్వు విడాకులు ఇవ్వాలి అనుకుంటున్నావా అంటూ కన్నా అనేసరికి, లేదురా ఈరోజు ఆధార్ కార్డులో నా భార్యగా తనకి గుర్తింపు వచ్చినప్పుడు నేనెందుకు తనని దూరం చేసుకుంటాను, తను విడాకుల సమయం అయ్యేలోపే తనకి నేనంటే ఏంటో అర్థమయ్యేలా చేస్తాను, నా ప్రేమ ఏంటో తెలిసేలా చేస్తాను, నేను లేకుండా బ్రతకలేను అనేలా చేస్తాను, నేను ఖచ్చితంగా తన ప్రేమని గెలుచుకుంటాను, మహాగారు నా కోసమే పుట్టారు, నేను తన కోసమే పుట్టాను, మా ఇద్దరిది ఎన్నో జన్మల బంధం, నేను తనని దూరం చేసుకోలేను అంటూ చక్రి అయితే చెప్తూ ఉంటాడు. నువ్వు చెప్పడం తప్ప ఇక్కడిదంతా చూస్తూ ఉంటే నాకు చాలా భయంగా ఉందన్నయ్య, మీ ఇద్దరూ ఎక్కడ విడిపోతారో అని భయమేస్తుంది, మీరు గనక ఇద్దరు విడిపోతే వదిన ఇంట్లోంచి వెళ్ళిపోతుంది, అప్పుడు మనం అనుకోని కష్టాలు పడాలి, ఇప్పటి వరకు వదినమ్మ ఉన్న ఇల్లు దేవాలయంలా ఉంది, తను గనక వెళ్ళిపోతే దేవత లేని దేవాలయంలా అయిపోతుంది, దయచేసి నువ్వే ఏదో రకంగా వదినమ్మని ఇక్కడే ఉండేలా చెయ్యాలి అంటూ ఇక కన్నా అయితే అనంగానే, నేను నీకు మాటిస్తున్నాను కన్నా, మహాగారు ఎక్కడికి వెళ్ళరు, ఇక్కడే ఉంటారు, నేను నీకు మాటిస్తున్నాను అంటూ చెప్పంగానే ఆ మాటకి కన్నా అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇంతలో మరుసటి రోజు ఉదయాన్నే మహా అయితే ఆఫీస్కి వెళ్ళంగానే అప్పుడు ఇక అందరూ కూడా తనకి బర్త్డే సెలబ్రేషన్ అయితే చేస్తారు. ఇక కేక్ అయితే కటింగ్ చేస్తారు. అప్పుడు ఇక మహా అయితే అడుగుతూ ఉంటుంది, ఏంటిదంతా, ఎందుకు ఇలాంటివి చేస్తున్నారు, అయినా నా బర్త్డే నిన్న అయిపోయింది కదా, మరి ఈరోజు ఎందుకు మీరు సెలబ్రేషన్ చేస్తున్నారు అంటూ మహా అయితే అడగంగానే, అది కాదు లక్కీ, నిన్న నాకు విషయం తెలియదు కాబట్టి చెయ్యలేకపోయాను, కానీ నిన్న చేయవలసింది ఈరోజు చేస్తున్నాను, నువ్వు సంతోషంగా ఉండాలి, నీకోసం ఈ సెలబ్రేషన్ అంతా చేస్తున్నాను అంటూ ఇక ఆఫీస్లో అందరి ముందు కూడా విక్కీ అయితే కేక్ కటింగ్ చేయిస్తాడు. త్వరలోనే నా మనసులో ఉన్న విషయాన్ని కూడా బయట పెడతాను, నిన్ను నా సొంతం చేసుకుంటాను, నిన్ను పెళ్లి చేసుకుని నా భార్యగా తీసుకువెళ్తాను అంటూ విక్కీ అయితే తన మనసులో అనుకుంటూ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు.
ఇక కేక్ కటింగ్ అయిన తర్వాత అందరితో కూడా మహా చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది. అది చూసిన విక్కీ అయితే, లక్కీ, నీలో నచ్చింది నాకు ఇదే. నువ్వు ఎంతో అందంగా నవ్వుతావు, చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటావు. నిన్ను చూస్తూ ఉంటే అసలు నువ్వు నా కోసమే పుట్టావేమో అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. నాకు అంత ఆనందం కలుగుతుంది. నువ్వు నాకు చాలా ఇష్టం అంటూ ఇక విక్కీ అయితే తన మనసులో అనుకుంటూ ఎంతో సంతోషంగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు ఇంతలో ఇక మహా అయితే అడుగుతూ ఉంటుంది, ఏంటి విక్కీ గారు, మీలో మీరే ఏదో ఆలోచనలో పడినట్టున్నారు, ఏంటో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అంటూ అనంగానే, అది ఏమీ లేదులే అంటూ ఇక విక్కీ అయితే చెప్పి లోపలికి వెళ్తాడు. ఇంతలో ఇక ఆఫీసు పూర్తయిన తర్వాత మహా అయితే ఇంటికి బయలుదేరుతుంది. ఇక ఇంటికి వెళ్ళేటప్పుడే బస్ స్టాప్లో అయితే ఆగుతుంది మహా. అప్పుడే కాటుగా వెళ్తున్న కన్నా కూడా మహాని చూసి, వదినమ్మా ఇంటికేనా అంటూ అడుగుతూ ఉండంగా, అవును కన్నా ఇంటికేరా, అయినా నువ్వు ఇక్కడ అంటూ అనంగానే, నా ఫ్రెండ్ కోసం ఇలా వచ్చానులే వదినమ్మా, మిమ్మల్ని చూసి ఇక్కడ ఆగాను, సరే మనిద్దరం కలిసి వెళ్ళిపోవచ్చు అంటూ ఇక చెప్పంగానే అప్పుడే మహా కూడా సరేరా ఇద్దరం వెళ్ళిపోవచ్చు అంటూ చెప్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న ఒక నలుగురు రౌడీలైతే మహా దగ్గరికి అయితే వస్తారు. ఇక మహానైతే చూసి ఏడిపించడం అయితే మొదలు పెడతారు. ఏంటి బస్ కోసం ఎదురు చూస్తున్నావా, మేమున్నాం కదా, మా నలుగురిలో ఎవరు నచ్చితే వాళ్ళు బైక్ ఎక్కు, నిన్ను ఎక్కడ కావాలంటే అక్కడికి తీసుకువెళ్తాము అంటూ చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళైతే. అప్పుడే కన్నాకైతే కోపం వచ్చి, మా వదినమ్మని ఏమన్నా అంటే చూస్తూ ఊరుకునేదే లేదో, చంపేస్తాను అంటూ అనంగానే అప్పుడే వాళ్ళ నలుగురు కూడా కన్నానైతే కొడతారు. అప్పుడే మహా అయితే వాళ్ళని అడ్డుకుంటుంది. వాడి జోలికి వస్తే చంపేస్తాను, కన్నా పదరా అంటూ ఇక కన్నాని తీసుకొని వచ్చేస్తుంది మహా అయితే. అప్పుడే ఇంటికి రాగానే మహాని కన్నాని చూసిన చక్రి మాధవ్ అయితే అడుగుతూ ఉంటారు, ఏం జరిగిందమ్మా, ఏమైంది అంటూ అనంగానే అప్పుడే కన్నా అయితే జరిగింది మొత్తం అయితే చెప్పేస్తాడు. అప్పుడే ఇక చక్రికైతే చాలా కోపం వస్తుంది. ఏంటి మహాగారిని ఏడిపిస్తారా, వాళ్ళెవరో తెలియాలి పదండి అంటూ చక్రి అనంగానే, అయ్యో గొడవలెందుకో వద్దు అంటూ మహా అయితే చెప్తూ ఉంటుంది. లేదో మిమ్మల్ని ఏడిపించిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, పదండి అంటూ చక్రి అయితే మహాని తీసుకుని ఇక బయలుదేరుతాడు. అప్పుడే మాధవ్ కూడా వస్తాడు. ఇక ఇంతలో ఆ బస్ స్టాప్లోనే నలుగురు కూడా కూర్చుని ఉంటారు. వీళ్ళలో మిమ్మల్ని ఏడిపించింది ఎవరు చెప్పండి అంటూ చక్రి అనంగానే, వీడే అంటూ అందులో ఒకడినైతే చూపిస్తుంది మహా. అప్పుడే చక్రి అయితే వాడిని చితక్ కొడతాడు. ఇంకొకసారి నా భార్య జోలికి వస్తే చంపేస్తాను, తను నా భార్య, మేముండగా తనకి ఏమీ కాదు, మేముండగా తనని ఎవరైనా ఏదైనా అంటే ఊరుకునే ప్రసక్తే లేదో, ఇంకెప్పుడైనా తనని కామెంట్ చేసినా ఏదైనా అన్నా చంపేస్తాను అంటూ ఇక వార్నింగ్ ఇచ్చి మహానైతే ఇంటికి తీసుకుని వెళ్తాడు చక్రి. ఇక మాధవ్ కూడా వాళ్ళని కొట్టడంతో ఇక తన గురించి అందరూ ఎంతగా ఆలోచిస్తున్నారో అది చూసిన మహా అయితే ఆలోచిస్తూ ఉంటుంది. నా గురించి వీళ్ళందరూ కూడా ఎంతో బాగా ఆలోచిస్తున్నారు, నేనే తప్పుగా అర్థం చేసుకుంటున్నానా, నేనే చక్రిని అపార్థం చేసుకుంటున్నానా అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటుంది మహా అయితే. ఇక చక్రి అయితే ట్రిప్కి వెళ్ళి వస్తూ ఉండగా ఆ నలుగురు అయితే కోపంగా చక్రిని అయితే మధ్యలోనే ఆపుతారు. అప్పుడే ఆ నలుగురిని చూసిన చక్రి అయితే, ఏంట్రా మీకు ఉదయం ఇచ్చిన వార్నింగ్ సరిపోలేదా, మళ్ళీ వచ్చారు అంటూ అనంగానే అప్పుడే వాళ్ళైతే వాళ్ళ చేతుల్లో ఉన్న కారం అయితే చక్రి కంట్లో కొట్టి చక్రినైతే అక్కడికక్కడే చితక్కుట్టేస్తూ ఉంటారు. ఇంతలో అటుగా వెళ్తున్న ధర్మేంద్ర అయితే అది చూసి, ఆగండ్రా ఎవర్రా మీరు అంటూ విజిలేసుకు వస్తూ ఉండగా అప్పుడు ఇక పోలీసులు వస్తున్నారా పదండ్రా అంటూ ఇక అక్కడ ఉన్నారు నలుగురు కూడా వెళ్ళిపోతారు. ఇంతలో ఇక దెబ్బలతో ఉన్న చక్రినైతే ధర్మేంద్ర హాస్పిటల్లో అయితే జాయిన్ చేస్తాడు. ఇక హాస్పిటల్లో జాయిన్ చేసి వెంటనే మహా ఫోన్కి అయితే ఫోన్ చేస్తాడు ధర్మేంద్ర. ఇక్కడ నీ భర్త ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడమ్మా, వెంటనే రామ్మ అంటూ అనంగానే అప్పుడే మహా అయితే చాలా కంగారు పడిపోతూ ఇక పెద్దిని అందరినీ తీసుకుని హాస్పిటల్కి అయితే బయలుదేరుతుంది.
వెంటనే హాస్పిటల్లో ఇక చక్రిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏమైంది సార్, ఎందుకో ఈ పరిస్థితిలో ఉన్నాడు అంటూ అనంగానే, నిన్నెవడో కామెంట్ చేశాడంట కదమ్మా, వాళ్ళని కొట్టాడంట కదా, వాళ్ళు దారి కాచి చక్రిని కొట్టారు. నీ మీద ఎంత ప్రేముందో ఇప్పటికైనా అర్థమైందా? నీ కోసం ఎవరితో అయినా దెబ్బలు తినడానికి సిద్ధపడతాడు, నీ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతాడు. ఇలాంటి వాణ్ణి వదిలేసుకోవాలని నువ్వెలా అనుకుంటున్నావమ్మా? నిన్ను చక్రి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. ఇప్పటికైనా వాడి ప్రేమని అర్థం చేసుకో. ఎందుకురా వాళ్ళతో గొడవ పడ్డావు అంటే, నా భార్యని వాళ్ళు వేడిపించారు, ఎందుకు వదిలిపెడతాను? మహా అంటే నాకు ప్రాణం. తను నన్ను ప్రేమించకపోవచ్చు, కానీ నాకు ఆ కోపమేమీ లేదు. నేను మాత్రం తనని ప్రాణంగా ప్రేమిస్తున్నాను. అలాంటి తను సంతోషంగా ఉండాలి. తను గనక సంతోషంగా లేకపోతే నేను సహించలేను. మహాగారు ఎప్పుడూ కూడా చాలా సంతోషంగా ఉండాలి. తనంటే నాకు చాలా ఇష్టం. అలాంటి తనని నేను దూరం చేసుకోలేను. అందుకనే నేను తనని ఎవరైనా ఏమైనా అంటే సహించలేను అంటూ చెప్పాడమ్మా. నీ మీద వాడికి ఎంత ప్రేమ ఉందో తెలుసుకున్న తర్వాత నీ మీద అయితే నాకు చాలా కోపం వచ్చింది. ఎందుకంటే ఏ ఆడపిల్లన్నా కోరుకునేది తనని ప్రాణంగా ప్రేమించే భర్త రావాలి, తనని ఎంతో ప్రేమగా చూసుకునే అత్తారు కుటుంబం రావాలి అని. నీకు ఆ రెండూ కూడా వచ్చాయి, కానీ నువ్వెంతకు దూరం చేసుకోవాలి అనుకుంటున్నావో, నువ్వు ఏమనుకుంటున్నావో కూడా నాకు అర్థం కాలేదు. నేను చెప్పే హక్కు కూడా లేదనుకో. ఏదో ఒక పోలీస్గా కాకుండా నీకొక అన్నగా చెప్తున్నాను. నేను చెప్పింది నీకు ఇష్టమైతే నీ జీవితాన్ని నువ్వు మార్చుకో, లేకపోతే నీ ఇష్టం అంటూ ధర్మేంద్ర అయితే చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు ఇక మహా అయితే చక్రిని పట్టుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. నన్ను క్షమించు చక్రి, నీ ప్రేమని అర్థం చేసుకోలేకపోయాను. నీ ప్రేమని అర్థం చేసుకోకుండా మూర్ఖురాల్లా ప్రవర్తించాను. నన్ను క్షమించు. ఆలోచించిన తర్వాత నేను ఎంత తప్పు చేశానో అర్థమైంది. ఈరోజు నేను నిన్ను భర్తగా ఒప్పుకోకుండా ఎంత తప్పు చేశానో తెలుసుకున్నాను. అందుకనే నిన్ను నా భర్తగా ఒప్పుకుంటున్నాను. నిన్ను దూరం చేసుకోలేను. నాకు ఈ కుటుంబం కావాలి, నువ్వు కావాలి అంటూ ఇక మహా అయితే చక్రితో చెప్తుంది. ఇక చక్రికి అయితే దగ్గరుండి సేవలు చేస్తూ ఉంటుంది మహా. ఇక చక్రి అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. దేవుడా, నా కోరిక నెరవేర్చావు. నా మహా నన్ను భర్తగా ఒప్పుకునేలా చేశావు. ఈ జీవితంలో నువ్వు ఇచ్చిన వరం చాలయ్యా, చాలా సంతోషంగా ఉంది అంటూ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు చక్రి అయితే. ఇంతలో అప్పుడే ఇక విక్కీ అయితే హాస్పిటల్ దగ్గరికి అయితే వస్తాడు. అప్పుడు ఇక మహా చక్రి ఇద్దరు అలా కలిసి మాట్లాడుకోవడం చూసి అప్పుడే పెద్దనైతే అడుగుతూ ఉంటాడు. ఏంటి సార్, వాళ్ళిద్దరూ అంత క్లోజ్గా ఉన్నారు, ఏదో భార్యాభర్తల్లా మాట్లాడుకుంటున్నారేంటి అనంగానే, వాళ్ళిద్దరూ నిజంగానే భార్యాభర్తలు. వాళ్ళిద్దరికీ పెళ్ళయింది. మహా ఎవరనుకున్నారు? నా తమ్ముడు భార్య. తను చాలా మంచి అమ్మాయి అంటూ అనంగానే ఆ మాటకి ఒక్కసారిగా షాక్ అవుతాడు విక్కీ అయితే. ఏం మాట్లాడుతున్నారు మీరు? మహాకి పెళ్ళవుతే నాకు ఎప్పుడో చెప్పుండేది కదా, మీరు కావాలనే కదా మాట్లాడుతున్నారు. నేను మహాని ప్రేమించాను, మహాని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. అలాంటి తను ఇప్పుడు చక్రి భార్య అంటే నేను ఎలా నమ్ముతాను? ఆయన చక్రిని తనలా ఇష్టపడుతుంది, తనకి చక్రి అంటేనే ఇష్టం ఉండదు కదా, మీరు అబద్ధం చెప్తున్నారు అంటూ ఇక అడుగుతూ ఉంటాడు విక్కీ అయితే. నాకు అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు. చక్రి నా తమ్ముడు, మహా నా తమ్ముడు భార్య. నువ్వు తనని ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని వాళ్ళ మధ్యలోకి వెళ్తే నీకు మర్యాదగా ఉండదు. ఈ విషయం గనుక మహాకి తెలిస్తే నిన్ను ఎప్పటికీ క్షమించదు. తనిప్పుడు చక్రిని ఇష్టపడుతుంది. ఇంతకు ముందంటే చక్రిని ఇష్టపడేది కాదు కాబట్టి మేము నీతో ఏమీ చెప్పలేకపో ఉండొచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. వాళ్ళ మధ్యలోకి వెళ్ళాలని చూడకు అంటూ పెద్ద అయితే ఇక విక్కీకి వార్నింగ్ ఇస్తాడు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. అలాగే మహా చక్రిని అర్థం చేసుకుని ఇలాగే వాళ్ళిద్దరూ ఒకటవ్వాలని మీరైతే కోరుకుంటే మన వీడియో కింద హైప్ మీద క్లిక్ చేయండి.
అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ సపోర్ట్ని అందివ్వండి. పొదరిల్లు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి.